వైజయంతి మూవీస్ టాలీవుడ్ లో ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ. అలనాడు నటరత్న ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ సంస్థ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ ని అందించింది. ఇక 2002లో ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పిన ఇంద్ర తర్వాత వైజయంతి మూవీస్ కి సరైన విజయాలు దక్కలేదు. వైజయంతి మూవీస్ బ్యానర్ వ్యవస్థాపకుడు, నిర్మాత సి అశ్విని దత్ కి అల్లుడుగా నాగశ్విన్ బంధుత్వం ఏర్పడిన తరువాత మళ్లీ వైజయంతి మూవీ సంస్థ విజయాలను అందుకుంది. ఎవడే సుబ్రహ్మణ్యం అనే చిత్రాన్ని అశ్విని దత్ కుమార్తెలతో కలిసి చేశాడు నాగశ్విన్. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే అశ్విని దత్ చిన్న కుమార్తె ప్రియాంక, నాగశ్విన్ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో దంపతులైన వీరు మహానటి చిత్ర రూపకల్పనలో పాల్పంచుకున్నారు. అనుదీప్ కి దర్శకత్వ అవకాశాన్ని ఇచ్చి జాతిరత్నాలు తెరకెక్కేలా చేశాడు నాగశ్విన్. టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న హనురాఘుపుడికి ఒక అవకాశాన్నిచ్చి సీతారామంని తెరపైకి తెచ్చాడు నాగశ్విన్. ఈ 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వైజయంతి బ్యానర్ కి పూర్వ వైభవం వచ్చింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా సైంటిఫిక్ థ్రిల్లర్ గా ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే ని రూపొందిస్తున్నాడు నాగశ్విన్. మొత్తానికి అశ్విని దత్ కి అల్లుడు దిద్దిన సినిమాలు అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి.